హాయ్ సార్. హాయ్. లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టు ఈ వీడియోలో కన్సిస్టెన్సీ మీద మీ అభిప్రాయం తీసుకుంటాం. అంటే పిల్లలు ఎలా కన్సిస్టెంట్ చూద్దాం. లాస్ట్ వీడియోలో గణేష్ అనే స్టూడెంట్ అడిగారు కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు అని. యూపీఎస్సీ ఇస్ ఎ మ్యారథాన్ నాట్ ఎ స్ప్రింట్ అంటారు. మన చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీనే ర్యాబిట్ టాటాయిస్ స్టోరీ తీసుకుంటే ఫాస్ట్గా వెళ్ళి ఒక చోట ఆగిపోతుంది ర్యాబిట్. కన్సిస్టెంట్గా చిన్న చిన్న ఎఫర్ట్స్ చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటూ వెళ్ళి లాస్ట్కి సక్సెస్ అవుతుంది టాటాయిస్. సో ఏ ఎగ్జామ్లో అయినా లైఫ్లో అయినా సక్సెస్ అవ్వాలి అంటే ర్యాబిట్ కంటే కూడా టాటాయిస్ లాగా ఉండమని మన పెద్దలు చెప్తుంటారు. అవును. అయితే యూపీఎస్సీ విషయంకి వస్తే మనం చాలామంది మాట్లాడుతుంటాం కదా స్టూడెంట్స్ అందరికీ నేను అడిగినప్పుడు మీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి మీరు ఫేస్ చేసేది అంటే కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నాను సార్ అని. ఇన్కన్సిస్టెన్సీ హ్యాస్ బికమ్ ఏ కన్సిస్టెంట్ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్. ఎస్. అసలు ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? సార్ ఇది చాలా బిగ్ క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్. అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ కాకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. బట్ వన్ బిగ్ రీజన్ మీరు అడిగితే ఏంటంటే నాట్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ వై. ఎందుకు చేస్తున్నాం ఆ పని? కొంతమంది వచ్చేసి పేరెంట్స్ కోసం చేస్తారు, కొంతమంది వచ్చేసి పలుకుబడి, రెస్పెక్ట్ అవన్నీ వస్తాయని చేస్తారు. స్ట్రాంగ్ వై ఉండడం అనేది కన్సిస్టెంట్గా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అంటే ఒక ఇష్టం రావాలి. ఇప్పుడు ఒక అడిక్షన్ ఉంటుంది, ఎనీ అడిక్షన్, ఫోన్ అడిక్షన్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటాం, అడిక్షన్ కావచ్చు. కన్సిస్టెంట్గా దానిలో ఎందుకు ఉండగలుగుతున్నారు మనుషులు బయటకు రాకుండా? సింపుల్ రీజన్ ఏంటంటే దర్ ఇస్ ఎ రివార్డ్ సిస్టమ్. వాళ్ళకి అది ఇష్టంగా అనిపిస్తుంది. చూసినప్పుడల్లా ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. ప్రిపేర్ అవుతుంటే అది రావట్లేదు, స్టూడెంట్స్ ఆనందం రావట్లేదు, పెయిన్ వస్తుంది, బాధ వస్తుంది. సో రివర్స్లో అవుతుంది అన్నమాట. ఏదైనా మంచి పని చేసినప్పుడు మనకు డోపమైన్ రిలీజ్ అవ్వాలి బాడీలో. ఇక్కడ ఏంటంటే బాధ వస్తుంది. యా, ఎగ్జాక్ట్లీ. నాట్ ఎంజాయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ నాట్ బీయింగ్ కన్సిస్టెంట్. అది అవుతుంది సార్. సో దీనిలో చాలా రకాలుగా ఉంటాయి. సో ఐ వాంట్ టు గో వన్ బై వన్. సో మీరు ఇప్పుడు ఒక స్టూడెంట్ అడిగారు అన్నారు. సో మీరు చాలా ఆల్రెడీ కేసెస్, గణేష్ అడిగారు. సో మీరు ఆల్రెడీ చాలా కేసెస్ ఫేస్ చేశారు. మీరు నాకు ఏదైనా కేసు చెప్పండి, వీ విల్ డిస్కస్ దట్. దాని గురించి మేబీ దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఐ గెస్. ఒక స్టూడెంట్ తను చేయాలి అనుకుంటాడు, డే ప్లాన్ చేసుకుంటాడు. ఆ డే ప్లాన్ చేసుకున్న విధంగా వెళ్ళకపోతే మొత్తం డిమోటివేట్ అయిపోతున్నారు. అంటే చాలా మంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది. ఈ డిమోటివేట్ అవ్వడం వల్ల ఆ డే మొత్తం వేస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, పొద్దున్న లేవాలి అని అలారం పెట్టుకుంటే ఆ టైంకి లేవలేకపోతే 5 o'clock లేవాలనుకుంటారు, మేబీ స్నూజ్ మీద కొడుతూ 8 వరకు వెళ్తుంది. అరే 3 hours వేస్ట్ చేశాను నేను ఇవాళ అని బాధపడుతూ డే అంతా వేస్ట్ అవుతుంది. అవును. సో అది మేజర్ రీజన్. దానికి ఏంటంటే సింపుల్, చాలా మంది స్టూడెంట్స్ చెప్తాను, మనం మామూలుగా అప్పుడప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఓన్లీ లేదా ఏం కాదు మళ్ళీ ట్రై చేయి అని అంటూ ఉంటాం. మనం అని చెప్పుకోం. ఓకే, that's one of the you are not kind to yourself. Students are not being kind to themselves. Okay, they are not forgiving themselves. ఒక ప్లాన్ చేసుకున్నాక 100% ఎవరు అచీవ్ చేయలేరు. దీన్ని పర్ఫెక్షన్కి ఏం చేయొచ్చు. we should be aiming to do everything, try to do our best. సో అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి. you should keep that in mind before only. జరిగినప్పుడు ఇట్స్ ఓకే, ఏం కాదు, ఇవాళ ఒకరోజే కదా, రేపు ట్రై చేద్దాం అని మనం చెప్పుకునే అది కైండ్గా ఉండే గుణం ఉండాలి మన దగ్గర. స్టూడెంట్స్ దగ్గర అది మిస్ అవుతుంది సార్ ఈ జనరేషన్లో. అది మళ్ళీ అలవాటు అవ్వకూడదు. అప్పుడు అది అలవాటు అయిపోయింది అనుకోండి. అది దట్ విల్ బికమ్ ప్రోకాస్టినేషన్, లేజినెస్ అన్నీ దీనిలో నుంచే పుడతాయి అన్నమాట. సో అలా ఒకటి ఉంటుంది సార్. సో డేలో నేనేం చెప్తానంటే ఇలా ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవాలి ఇలా పెట్టుకుంటారు. దట్స్ గుడ్, మీరు లేవగలిగితే లేవండి. కానీ స్టార్టింగ్ ప్రిపరేషన్లో ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ ప్లాన్స్ ఇన్ సచ్ ఎ వే వేర్ ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. రియాలిటీకి దగ్గరగా ఉండాలి, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండాలి. మరి ఐడియలిస్టిక్గా నెక్స్ట్ చాలా మంది యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చేస్తే చాలా మంది వాళ్ళ పొటెన్షియల్ సిలబస్ చూసుకొని ప్లాన్ చేసుకోరు. వాళ్ళు ఎగ్జామ్ డేట్ చూస్తారు. ప్రిలిమ్స్ ఈ డేట్కి ఉంది, నా దగ్గర ఇన్ని డేస్ ఉన్నాయి, దానిలో నేను ప్రిపేర్ అవ్వాలంటే ఇంత ఎక్కువ చేసేయాలి అని ఆ మైండ్ సెట్లో వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటంటే టూ మనీ థింగ్స్, ఏదైనా ఎక్కువ తింటే కూడా కక్కొచ్చేస్తుంది. సో దాని ప్రకారం మీరు వెళ్ళలేరు. మీ పొటెన్షియల్ ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తారు, మెల్లిగా ఎలా వెళ్ళగలుగుతారు, ఈజీగా చేసే పనులు ఫస్ట్ పెట్టుకోవాలి. ఆ మోటివేషన్ కూడా వస్తుంది. డేలో కూడా మార్నింగ్ లేవగానే ఈజియెస్ట్ థింగ్స్ చేయండి, టఫెస్ట్ థింగ్స్ మెల్లిగా
లేచిన ఫస్ట్ 1 hour ఈజియెస్ట్ థింక్ చేయండి. ఒక 2-3 చిన్న చిన్న అచీవ్మెంట్స్ లైక్ మేకింగ్ యువర్ బెడ్, బ్రషింగ్ యువర్ టీత్ డైరెక్ట్లీ, లెమన్ టీ తాగడము, బయటికి వెళ్ళి వాక్కి వెళ్ళి రావడం, ఫస్ట్ 1 hour చిన్న చిన్నవే. బట్ ఆ చిన్న చిన్న చేస్తుంటే డేలో ఒక అచీవ్మెంట్ వస్తుంది స్టార్టింగ్లోనే, దట్ విల్ కీప్ యూ మోటివేటెడ్. అలాంటి ప్లాన్ చేసుకోవాలి. అంటే చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్లాన్, ఎ రొటీన్, డైలీ రొటీన్ విచ్ ఇస్ ఈజీలీ రిపీటబుల్. ఈజీలీ రిపీటబుల్, మీకు కష్టపడాల్సిన అవసరం రావద్దు. దాన్ని రిపీట్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వరకు రొటీన్ ప్లాన్ తయారు చేసుకున్నాం సార్, నెక్స్ట్ ఏంటి మనకు అది ఎగ్జిక్యూట్ చేయాలి, అది ఇంపార్టెంట్ థింగ్. అంటే కన్సిస్టెంట్గా లేకపోవడం అనేది పిల్లల ఇబ్బంది అవుతుంది. మెయిన్గా ఏదైనా సింపుల్ 2-3 స్టెప్స్లో చెప్పగలుగుతారా వాళ్ళు ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది? యా, అంటే వన్ బెస్ట్ థింగ్ దట్ వర్క్స్ ఇస్ దట్ రివార్డ్ సిస్టమ్ అంటారు. రివార్డ్ సిస్టమ్, ఓకే. సో మీరు ఈజీ రిపీటబుల్ షెడ్యూల్ చేసుకున్నాక, రొటీన్ ఫామ్ చేసుకున్నాక అది రొటీన్ మెయింటైన్ ఫస్ట్ 1 week మనం ఒక ఎక్సైట్మెంట్లో మోజులో చేసేస్తాం. దాని తర్వాత ఏంటంటే బోర్ కొడుతూ ఉంటుంది, ఏ పనైనా నాన్ స్టాప్ చేస్తారు, అబ్బా మళ్ళీ అదే చేయాలా. సో రిపీట్, ఓకే ఇదే చేస్తున్నాం అంటే దే విల్ టేక్ ఇట్ లైట్లీ, ఈజీలీ. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే కన్సిస్టెంట్గా చిన్న చిన్న టాస్క్లు పెద్దగా కనబడుతూ ఉంటాయి. సో ప్రతి చిన్న టాస్క్ అయినా పెద్ద టాస్క్ అయినా చేసినప్పుడు యూ హ్యావ్ టు క్రియేట్ ఎ రివార్డ్ సిస్టమ్. నేను 1 hour చదివితే ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటా. ఓకే, ఇన్ దిస్ 10 minutes బ్రేక్ యూ డూ థింగ్స్ విచ్ యూ లవ్. 10 minutes వాళ్ళకి రివార్డ్ 50 minutes చదివిన దానికి. యా, బాగుంది. సో ఆ రివార్డ్ సిస్టమ్ ఒకటి పెట్టుకున్నాను అనుకోండి, ఈ 10 minutes అయిపోయింది దే హ్యావ్ టు స్టాప్. ఇక్కడ ప్రాబ్లమ్స్, ఇది పెద్ద ప్రాబ్లం, ఆగరు. సో ఆగడం విల్ పవర్ ప్లే చేస్తుంది అన్నమాట. విల్ పవర్ ప్లే హ్యూజ్ రోల్. సో విల్ పవర్ అంటే ఏంటి, ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఏది అడ్డొచ్చినా కూడా చేస్తా అని చెప్పి ఒక నమ్మకం, దాని గురించి యాక్షన్ తీసుకోవడం, ఓకే, అది విల్ పవర్. ఆ విల్ పవర్ డైరెక్ట్ స్టూడెంట్స్ ఎలా అనుకుంటారు అంటే నాకు ఉంది అని అనేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే వస్తారు కూర్చుంటారు. యూపీఎస్సీ నువ్వు ఎప్పుడు లైఫ్లో చేయలేదు, ఈ ప్రిపరేషన్లో నీకు ఉంది అని ఎలా తెలుస్తుంది? సో ఈ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు దిస్ డిఫరెంట్ వాల్యూమ్స్ అసలు. సో వీ హ్యావ్ టు యాక్చువల్లీ బిల్డ్ అవర్ విల్ పవర్ 1 day at a time. ఒక రోజు ఒకటి చేస్తున్నాం చిన్న పని, కాకపోతే ఫర్గివ్ అవర్ సెల్స్, ఆ రివార్డ్ సిస్టమ్ పెట్టుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాం. రోజు కొంచెమైనా 1% అయినా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ నైట్ పడుకునే ముందు ఇవాళ చేయలేదు అనిపించింది అనుకోండి, ఒక 1 గంట పాలు ఇంకేమైనా చదివి పడుకోండి. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్, ప్రశాంతంగా నిద్రపడుతుంది. డైలీ అది చేస్తుంటే ఏంటంటే లిటిల్ బై లిటిల్ మీకు విల్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో విల్ పవర్ డైరెక్ట్ రాదు. చాలా మంది ఎందుకు చేయలేకపోతున్నా, నా వల్ల కాదా అనుకుంటారు. యూఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ టైం టు బిల్డ్ దట్ విల్ పవర్. అదవుతుంది సార్ మేజర్గా. అంటే మీరు ఇప్పుడు షెడ్యూల్ చేసుకోవాలి, దాని తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేయాలి, మంచిగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది సార్, ఇది యాక్చువల్గా రియల్గా జరుగుతుంది. ఓకే, చదువుతూ ఉంటారు, డౌట్ వస్తుంది, యూట్యూబ్ గూగుల్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ తీసుకున్నాం, ఓపెన్ చేసి జెన్యున్గా ఆ డౌట్ కోసం సెర్చ్ చేస్తారు, ఆ డౌట్ చూసేస్తారు, ఆ వీడియో అయిపోతుంది. ఆ వీడియో ఆఫ్ చేయగానే ఇమ్మీడియట్ గా మన బ్రౌజ్ అవుతూ ఉంటాయి స్క్రీన్ మీద, మనం ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ నుంచి కొత్త వీడియోస్ వచ్చింటాయి. ఈ ఒక్క వీడియో చూసి మళ్ళీ చదువుకుందాం అని అలా వీడియో మీద వీడియో తెలియకుండా 1 hour తర్వాత స్టడీస్కి వస్తారు. దీన్ని డైవర్షన్ అనొచ్చు, డిస్ట్రాక్షన్ అనొచ్చు. వాళ్ళకి డౌట్ అదే హెల్ప్ అవుతుంది, ప్లస్ డిస్ట్రాక్షన్ అదే అవుతుంది, రెండు ఒక దగ్గరే ఉన్నాయి. సో ఇలాంటి వాటి నుంచి ఎలా బయటపడగలుగుతాం? అసలు ఫోనే వాడొద్దన్నారా ప్రిపరేషన్ టైంలో, లేదా వాడినా కూడా జుడిషియస్గా ఎలా వాడాలి? కరెక్ట్, మీరు చెప్పిన సెకండ్ అది, ఫోన్ వాడొద్దు అని అనలేదు, కానీ జుడిషియల్గా వాడడం చాలా ఇంపార్టెంట్. ఎలా వాడాలి సార్? 2 ways ఉన్నాయి. ఒకటి, యాజ్ యూ గో ఫార్వర్డ్ డైలీ చిన్న చిన్న పనులు చేస్తుంటే విల్ పవర్ డెవలప్ అవుతుంటే యూ వోంట్ ఓపెన్ దట్ ఫస్ట్ థింగ్. కానీ లేదు, స్టార్టింగ్లో ఏంటంటే డిస్ట్రాక్ట్ అయిపోతాం కదా, విల్ పవర్ స్టార్టింగ్లో బ్రేక్ అవుతూ ఉంటాం. సో వేరేది మీకు ఇంట్రెస్టింగ్ కనబడ్డప్పుడు క్లిక్ చేస్తాం కదా. వాట్ ఐ వాంట్ యూ టు డూ, ఐ వాంట్ స్టూడెంట్స్ టు డూ ఇస్, తప్పులేదు, చూడండి. ఎలా చూడండి అంటే ఆ లింక్ను కాపీ చేసుకొని ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేసి పక్కకు పెట్టండి, ఆఫ్ చేయండి. ఈ 1 hour నాకు స్టడీ టైం, దాని తర్వాత బ్రేక్లో నేను చూసేది అదే అని మీకు మీరు చెప్పుకోండి. చూడండి, నేను 100% గ్యారంటీ ఇస్తా, బ్రేక్ టైం వచ్చినప్పుడు అది చూడదు. మీ రివార్డ్ సిస్టమ్ ఉంది, 10 minutes వాడుకోవచ్చు. ఆ రివార్డ్ సిస్టమ్ని మీరు ఇలా వాడుకోవచ్చు. ఎక్కడెక్కడ డిస్ట్రాక్ట్ అవుతున్నారో ఆ డిస్ట్రాక్షన్ రివార్డ్స్ లాగా పెట్టుకోండి. వెయిట్ పేషెన్స్, అది ఒక్కటి ఆగారు అనుకోండి సరిపోద్ది. అంటే మీకు మీరు చెప్పేసుకున్నాక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎట్లయినా చూసేదే కదా, ఎందుకు తొందర పడడం, ఆ ఫీలింగ్ వచ్చేస్తారు. మీరు పేషెంట్ అన్నారు కదా,
చాలా మంది ప్రాబ్లం ఉంది ఈ పేషెన్స్ ఎలా ఉండాలి, ఎందుకంటే 1 year ఎటువంటి రిజల్ట్ రాదు లాస్ట్ ఎగ్జామ్ వరకు. పేషెన్స్ కూడా చాలా ఇబ్బంది, ఓపిక చాలా మంది తగ్గిపోతుంటది, మధ్యలో ఫిట్ అవుతూ ఉంటారు. సో దీనికి మీరు వాడిన టెక్నిక్ అయినా చెప్తే ఆ టెక్నిక్స్ పనికొస్తాయి సార్. యా, పేషెన్స్ ఇస్ వర్చ్యూ అంటారు. అది మీకు బై బర్త్ వచ్చింది, మేము టీమ్ లో రోజు చూస్తుంటాం కదా. కాకపోతే కొన్ని ఏదైనా న్యాచురల్ గా రాకపోయినా కూడా డెవలప్ చేసుకునే విధానం కొన్ని చెప్తే యూజ్ అవుతుంది. సో పేషెన్స్ అనేది విత్ ప్రాక్టీస్ వస్తుంది. ద జర్నీ యూ గో త్రూ, ద స్ట్రగుల్స్ యూ గో త్రూ. అంటే మీరు లైఫ్లో చాలా చూసి అంటే లైఫ్లో పేషెన్స్ లేక చాలా కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఎర్లీ స్టేజ్లో కోల్పోతే ఏంటంటే మెచ్యూర్ స్టేజ్లో వచ్చేస్తుంది. ఇంకా అరే అనవసరంగా ఇది చేస్తే మాత్రం పోయినట్టే, అనవసరంగా తొందరపడద్దని వస్తుంది అన్నమాట. కానీ స్టూడెంట్స్ చాలామంది వచ్చిన వాళ్ళకి ఏంటంటే అలాంటి స్ట్రగుల్స్ చాలామందికి రావు. సో వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దే హ్యావ్ టు ఇన్కల్కేట్ థింగ్స్. పేషెన్స్ రావడానికి అన్నిటికన్నా ఈజియెస్ట్ థింగ్స్ ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ద లాంగ్ టర్మ్ గోల్స్. అసలు దేనికి స్టార్ట్ చేశారు? మీకు ఓపిక రావాలంటే దేనికన్నా ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, ఒక రోజు ఒక మాట అన్నారు, ఇప్పుడు కాదులేరా నేను ఐఏఎస్ అయినాక చూసుకుంటా. లాంగ్ టర్మ్ గోల్ ఎప్పుడు ఉందనుకోండి మైండ్లో, అంటే మీ గోల్కి రిలేట్ చేసుకున్నాను అనుకోని మీకు ఓపిక పోయింది, అప్పుడప్పుడు చదివి బోర్ పడుతుంది. ఐ సజెస్ట్ క్రియేట్ దిస్ లాంగ్ టర్మ్ గోల్. ఒక విజనరీ విజువలైజేషన్ చేయండి. మీరు ఐఏఎస్ అయ్యారు, మీకు ర్యాంక్ వచ్చింది, బాగా కష్టపడ్డారు, మీరు ఇవన్నీ సాల్వ్ చేసుకున్నారు, ప్రాబ్లమ్స్ అన్ని ప్రతిరోజు చదివారు పేషెంట్గా, చదివి లాస్ట్కి ఎగ్జామ్ రాశారు, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, మెయిన్స్ క్లియర్ అయిపోయింది, ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది, ర్యాంక్ వచ్చింది, న్యూస్ పేపర్ వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చారు, అందరు ఇన్స్ట్రక్షన్ మనం రమ్మంటున్నారు, మా దగ్గరకు వచ్చి సెషన్ చేయండి అని చెప్పి ఈ లెవెల్లో జరుగుతుంది. ఇదంతా జరుగుతుంది. దిస్ ఈజ్ యూ ఇమాజినింగ్ ఇట్. అండ్ ఒక బోర్డ్, విజన్ బోర్డ్ అంటారు సార్, ఇదో కాన్సెప్ట్ విజన్ బోర్డ్ అని. విజన్ బోర్డ్ ఏంటంటే యూ బిల్డ్, ఒక చార్ట్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఒక చార్ట్ తీసుకొని దానిలో మీరు ఏమేమి అవుదాం అనుకుంటున్నారో అవన్నీ ఫోటోలు, ఐపీఎస్ అనుకోండి, ఒక ఐపీఎస్ డ్రెస్ ఫోటో తీసుకోండి, జిరాక్స్ తీసుకోండి, అక్కడ అతకబెట్టండి. డైలీ చదవడం అనుకుంటున్నారు కదా, డైలీ చదవడానికి చదివే బుక్స్ మీరు చదివినట్టు ఒక ఫోటో తీసుకొని అక్కడ పెట్టండి. ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్టు ఒక ఆనందం వస్తుంది కదా, ఆనందపడుకుంటూ ఇట్లా అచీవర్ అనే ఫీలింగ్ ఇట్లానే ఒక ఫోటో తీసుకొని అక్కడ పెట్టుకోండి. మీ అమ్మ నాన్న ఆనందపడ్డట్టు ఒక బొమ్మ గీసుకోండి. సో అన్ని అంటే విజన్ బోర్డులో మీ ఫ్యూచర్, అంటే పోలీస్ కారు, మీరు వెళ్ళేది డిస్ట్రిక్ట్, మీకు ఎన్ని రకాలుగా కోరికలు ఉన్నాయో లైఫ్లో, ఆశలు ఉన్నాయో, డ్రీమ్స్ ఉన్నాయో, గోల్స్ ఉన్నాయో, ఆల్ ద గోల్స్ మీ లైఫ్లో విజన్ ఏదైతుందో కీప్ దట్ ఆన్ ద బోర్డ్. పొద్దున్న లేవగానే అది చూడండి, విజువలైజ్ మళ్ళీ చేసుకోండి. రాత్రి పడుకున్నప్పుడు చూడండి, సైకలాజికల్గా ఇమేజెస్ ఇంపాక్ట్ పడతాయి, అవన్నీ పడుతూ ఉంటాయి. సో అవన్నీ డైలీ చూస్తున్నాం కదా, ఈ రోజు జరిగేదాన్ని మీరు పట్టించుకోరు, యూఆర్ వెయిటింగ్ ఫర్ దట్ పీరియడ్. డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ అన్ని కూడా పక్క వెళ్ళిపోతాయి ఫర్ ద రైట్ గుడ్ యూస్. సో అంటే మనం యాక్చువల్లీ ఈ డే టు డే ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ దక్కంచి డైవర్ట్ అవుతున్నాం, డిస్ట్రాక్ట్ చేస్తున్నాం బై యూజింగ్ దిస్ విజన్ బోర్డ్. మార్నింగ్ నుంచి రాత్రి వరకు రోజు చూడండి, పడుకునే ముందు లేవగానే ఒక 1 month యూ డూ దట్ ప్రాక్టీస్ రిలీజియస్లీ. 1 month తర్వాత నీకు డైలీ చిన్నవన్నీ చాలా చిన్నగా కనబడతాయి, బికాజ్ యూ ఆర్ లీవింగ్ ఇన్ దాట్ లైఫ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్లా, ఒక ఐపీఎస్ ఆఫీసర్లా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు, చిన్నవి పట్టించుకోవడం ఆపేస్తారు. పేషెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు గణేష్ ఉన్నారు, మనకు కన్సిస్టెన్సీ గురించి అడిగారు. గణేష్ ఐఏఎస్ అంటే తన ఇమేజ్ ఎలా ఉంటుంది, యూ హ్యావ్ టు ఇమాజిన్. ఇప్పుడు గణేష్ ఆస్పిరెంట్ బిహేవియర్ ఇలా ఉంది, గణేష్ ఐఏఎస్ అయితే ఎలా ఉంటాడు? మన స్టూడెంట్ ఇప్పుడు వీడియో చూసే స్టూడెంట్ ఐఏఎస్ అయితే ఎలా ఉంటారు, ఆ ర్యాంక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళ కన్నీళ్ళు ఎలా ఉంటాయి, నువ్వు ఎలా ఎంత ఆనంద బాష్పాలు వస్తాయి, ఆ గూస్ బంప్స్ ఎలా ఉంటాయి, అందరు వచ్చి నువ్వు అయ్యావు, నువ్వు ఫైనల్లీ నువ్వు సాధించినావు, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి, ఎవ్రీ వన్ ఇస్ రెస్పెక్టింగ్. మీ ఇంట్లో మీ నాన్న అమ్మ ఎక్కడికైనా వెళ్తే లేచి నిలబడుతున్నారు నీ వల్ల, సెలబ్రిటీ అయిపోయారు. ఆ రెస్పెక్ట్ అంత లెవెల్లో వస్తుంది. యూఆర్ లీవింగ్ ద లైఫ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. మన స్టూడెంట్ ఇప్పుడు వీడియో చూస్తే వాళ్ళు అది ఇమాజిన్, కళ్ళు మూసుకొని ఇమాజిన్ ఒకసారి చేసుకుంటే ఈ డే టు డే లైఫ్లో మీకు వచ్చే ఓపిక పోవడాలు ఇవన్నీ మీకు చాలా చిన్నవి కదా. ఇది డైలీ చేయాలి. There are big things to look at. Yeah, ఎవరికైతే పేషెన్స్ లేదో ఆల్వేస్ రిమెంబర్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్, క్రియేట్ ఎ విజన్ బోర్డ్, క్రియేట్ ఎ విజన్ ఫర్ యువర్ లైఫ్, సీ ఇట్ ఇన్ ద మార్నింగ్, సీ ఇట్ ఇన్ ద నైట్. అవి రెండు చేస్తుంటే ఏంటంటే చిన్నవి రావు. చాలా మంది డే టు డే లైఫ్ ఎఫర్లో పడి మర్చిపోతారు సార్. ఇప్పుడు ఇది స్టూడెంట్స్లో ఉన్న కన్సిస్టెన్సీ సంబంధించి ఒక పెద్ద ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది. ఓకే, యూపీఎస్సీలో ఉన్నప్పుడు నార్మల్లీ ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉంటారు, రిలేటివ్స్ నుంచి దూరంగా ఉంటారు, ఫంక్షన్స్కి వెళ్ళరు. ఒక అది కరెక్టే కూడా,
సో ఈ వీటి నుంచి అన్ని దూరంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ కూడా చాలా తక్కువ టైం ఇస్తారు. ఫోన్ కాల్స్ అయినా వెళ్ళి రావడం అయినా. పండగకి ఊరు వెళ్తావా అంటే నేను ఐఏఎస్ అయితే రోజు పండుగే. ఐ రిమెంబర్ ద డైలాగ్. ఈ ఫిలాసఫీలో స్టూడెంట్స్ ఉంటారు. సో ఇప్పుడు అంటే ఇట్లా అన్ని దాటి వేయడంతో పక్కకు జరిపేయడంతో ఒకసారిగా లోన్లీ ఫీలింగ్ వస్తుంది చాలా మంది. అరే ఏంటి ఒంటరిగా ఉన్నాను, నాతో ఎవరు మాట్లాడట్లేదు ఏంటి, మనమే పక్కన పెడతాము కానీ ఆ ఫీల్ వస్తుంది ప్రిపేర్ అవుతూ వల్ల. ఈ ఫైటింగ్ లోన్లీ బ్యాటిల్ అంటాం కదా, ఈ ఎమోషనల్ స్టెబిలిటీ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా పెద్ద క్వశ్చన్ సార్. అంటే ఇది ఇంపార్టెంట్ కూడా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ చాలా సీరియస్ క్వశ్చన్. ఎమోషనల్ స్టెబిలిటీ అనేది యూపీఎస్లో చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ స్టెబిలిటీ లేకుంటే ఏంటంటే ప్రతిరోజు మీకు ఒక నరకం. మనకి ఎథిక్స్లో కూడా ఈక్యూ అని వస్తుంది కదా సార్, ఎమోషనల్ క్వశ్చన్. అవును, అది ఉన్న వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తారు. అది డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ దానికి ఎలా చేయాలి అని అంటే, ఒకటి హ్యూమన్స్ ఆర్ సోషల్ యానిమల్స్, గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మనం ఒక అది ఇంట్రోవర్ట్ నేచర్ నార్మల్ బై డిఫాల్ట్ రాదు. మనుషులాగా పుడితే వెళ్ళి 10 మందితో కలవడం అది మనిషి నైజం. అలానే మనుషులు ఇంత పెద్ద పాపులేషన్ క్రియేట్ చేయగలిగారు. వాళ్ళు ఊరికే ఒంటరిగా ఉండలేరు. అందులో దెర్ ఇస్ సమ్ ఫాల్ట్ మోస్ట్లీ. సన్యాసం తీసుకోవడం దట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. కానీ మీరు ఇక్కడ వాట్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ ఇస్ టు గెట్ రికగ్నైజేషన్, దట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ, అండ్ యూఆర్ డూయింగ్ దట్ బై అవాయిడింగ్ ద సొసైటీ. అది హెల్తీ మెకానిజం కాదు. సో యూ షుడ్ నాట్ బి అవాయిడింగ్ ఎవ్రీథింగ్, బట్ యూ షుడ్ హ్యావ్ ఎ ఇన్నర్ సర్కిల్. సోషల్గా ఉండాలి. మనిషి లోన్లీగా ఎప్పుడైతారంటే అసలు ఎవరితో మాట్లాడకుండా ఓపెన్గా ఎవరో కొంతమంది చూస్ చేసుకోండి. బీ ఇట్ యువర్ మెంటర్, యువర్ ఫ్యాకల్టీ, యువర్ ఫాదర్ ఆర్ మదర్, మీ బ్రదర్, యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, యువర్ బెస్ట్ ఫ్రెండ్. కొంతమందిని పెట్టుకోండి, ఒక 2-3 పెట్టుకోండి. ఓపెన్ హార్టెడ్గా మాట్లాడండి ఏదనిపించినా. నో క్యూర్ ఫర్ దాట్. అంటే దానికి వచ్చిన రిలీఫ్ వెంటింగ్ అవుట్ అంటారు ఇంగ్లీష్లో. ఏం పంపించినా కూడా చెప్పేయండి. రోజు చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు బాధ పోద్ది. ఓకే, అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా జడ్జిమెంట్ కాకుండా సపోర్టివ్గా ఉంటే షేర్ చేసుకోగలుగుతారు 100%. సో రైట్ పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళలో మీకు సపోర్ట్ ఇస్తారా లేకుంటే ఇవ్వలేరా? అలాంటి వాళ్ళని చూసుకొని సపోర్ట్ ఇచ్చే వాళ్ళని చూసుకొని మీ మంచి కోరుతున్నారు, మీకు టైం కూడా ఇవ్వగలుగుతారు మీకు పిచ్చి లేసినప్పుడు. అలా ఐడియల్గా నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే వీక్లీ వన్స్ షెడ్యూల్ కాల్స్, సండే రోజు కూర్చొని ఇదే పని పెట్టుకోండి. అందరితో మాట్లాడాలి, నీ బాధలు చెప్పుకోవాలి, వాళ్ళ బాధలు వినాలి. బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది మళ్ళీ. అంటే 100%. అంటే ఇప్పుడు 1 month 2 months మీరు ఓపికతో ఉండొచ్చు, ఏదో ఒక రోజు బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ డౌన్ అనేది రావద్దు అనమాట, వేరెంటే రావద్దు కదా. సో రెగ్యులర్గా బ్రేక్స్ తీసుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు స్టడీలో చెప్పాం 50 minutes మనం చదివి 10 minutes మనం బ్రేక్ చేస్తాం. టేర్ అండ్ వేర్ ఉండదు. బ్రేకింగ్ డౌన్ ఆఫ్ యువర్ ఫెటీగ్ అంటాం, ఆ ఫెటీగ్ రాదనమాట, అలసిపోం, కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటాం. సో ఈ సోషల్ గ్యాదరింగ్ అయినా కానివ్వండి, అలాంటిది డైలీ వీక్లీ ఒక హాఫ్ పూట, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకైనా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకైనా, మళ్ళీ నైట్ వచ్చేయాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే యూ హ్యావ్ టు స్టార్ట్. సో ఈవినింగ్ 6 వరకు వచ్చేసి యూ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే. సో ఏది ఉన్నా కూడా, సో మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుకొని మధ్యాహ్నం ప్లాన్ చేసుకున్నారు, ఒక 4 hours ప్లాన్ చేసుకోండి, 5 hours ప్లాన్ చేసుకోండి. ఇట్స్ ఓకే. బీ యాజ్ ఐ టోల్డ్ యు ఇన్ ద బిగినింగ్, బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. అంటే వీళ్ళు సండే టెస్ట్ సిరీస్ కోసమో రివిజన్స్ కోసం జనరల్ అలొకేట్ చేసుకుంటూ ఉంటారు. హాఫ్ డే చేస్తారు సార్, ఇంకా హాఫ్ డే మిగతా ఏం చేస్తుంటారు, దాని కూర్చొని రివిజన్ అవన్నీ చేస్తుంటారు. అంటే అది ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ మీరే లేనప్పుడు అవన్నీ ఎందుకు కదా. సో అంత ఇంపార్టెంట్ కదా మన మెంటల్ వెల్బీయింగ్. సో స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలంటే బ్రేక్స్ ఎలా తీసుకుంటున్నామో, ప్రిపరేషన్ నుంచి ఈ నార్మల్ రొటీన్ నుంచి బ్రేక్ తీసుకొని అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వెళ్ళి 2 waysలో ఉంటుంది. కొంతమంది యాక్టివిటీస్ చేస్తారు, వెళ్ళి డూయింగ్ సోషల్ సర్వీస్, గోయింగ్ టు మూవీ, దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ ఐ సజెస్ట్ యూ టు టాక్ అవుట్, ఓపెన్గా ఎవరితో మాట్లాడే వాళ్ళు దొరికితే చాలా బెటర్. ఒక హాబీ కూడా పెట్టుకుంటే గుడ్. మీరు ఇప్పుడు మూవీ హాబీస్ అన్నారు కదా, చాలా మందికి ఉంటాయి, ప్లేయింగ్ క్రికెట్ ఆర్ వాచింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్. ఈ హాబీస్ రోల్ ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది యూపీఎస్సీలో? అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ హాబీస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, బట్ టెక్నికల్ పక్కన పెట్టేస్తే మీరు సైకలాజికల్ వెల్బీయింగ్ కి హాబీస్ ఎంతవరకు యూజ్ అవుతాయి అంటారు? హాబీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. అంటే ఇట్ విల్ టేక్ యూ అవుట్ ఆఫ్ రొటీన్. హాబీస్ అంటే ఏంటంటే డైలీ మనము రీల్ చూస్తున్నాం, అది హాబీ కాదు. హాబీస్ మీ డే టు డే లైఫ్ నుంచి. హాబీ అంటే ఏంటంటే ఇట్స్ అ పర్సనల్ థింగ్.
నేను ఇఫ్ ఐ లైక్ స్టిచ్చింగ్ క్లోత్స్, కొంతమంది ఊళ్ళు చేస్తూ ఉంటారు, స్వెటర్లు కుడుతూ ఉంటారు, కొంతమంది కుకింగ్ చేస్తూ ఉంటారు. ఇదేంటంటే మీకు పర్సనల్, మీరు మీ వంట, మీరు మీ బట్టలు కుట్టడం, ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్. మీరు ఆ హాబీ అంతే. ఇట్స్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ద వరల్డ్. హాబీ అంటే అలా ఉంటుంది, మీరు మీ దాంతో చేస్తున్నారు, మీరు ఇద్దరే కలిసి, అంటే మీరు ఒక్కరు చేసుకోగలుగుతారు హ్యాపీగా. అది హాబీ జనరల్లీ, అంటే హెల్దీ హాబీ అనమాట. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్ యూ డూ నార్మల్లీ. సో అలాంటివి ఉంటే చాలా బాగుంటుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇస్ పాజిటివ్ ఉండాలి హాబీస్. ఇట్ షుడ్ నాట్ బి డిస్ట్రాక్టివ్ ఆర్ డిస్ట్రాక్ట్ ఉండొద్దు, డిస్ట్రాక్షన్ కూడా చేయొద్దు. సో చేసినప్పుడు చాలా హ్యాపీనెస్, ప్రశాంతత, ఒక పీస్ ఇవ్వాలి. సమ్ పీపుల్ కూర్చొని సంగీతం వింటూ ఉంటారు. ఐ నో సమ్ పీపుల్ హూ విల్ సిట్ ఇన్ అ రూమ్, క్లోజ్ ఎవ్రీథింగ్, ఒక ఖాళీ రూమ్లో కూర్చొని గోడని చూస్తూ ఉంటారు. దట్స్ ఎ హాబీ ఫర్ దెమ్. అంటే దే ఇన్ వాళ్ళ థాట్స్లో వాళ్ళు ఉంటారు సైలెంట్గా. సో అది కూడా వాళ్ళకు కొంతమంది హాబీ అనమాట, పై కూర్చొని కూడా చూడడం. అండ్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. స్పెండింగ్ టైమ్ విత్ దెమ్సెల్వ్స్ అనొచ్చా? యా, విత్ అన్ యాక్టివిటీ. విత్ అన్ యాక్టివిటీ, లుకింగ్ ఎట్ అ వాల్ ఇస్ అన్ యాక్టివిటీ. మీ టైం, ఎగ్జాక్ట్లీ. సో మీ టైం ఉండాలి. ఇప్పుడు బయటకు వెళ్ళి మూవీ చూస్తున్నామంటే అది హాబీ కిందికి రాదు, ఎందుకంటే యు ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంథింగ్ అవుట్ సైడ్ నుంచి. ఒక మూవీలో ఒకవేళ మీకు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది అనుకోండి, దట్ విల్ క్యారీ ఫార్వర్డ్ ఇన్ యువర్ అదర్ పార్ట్ ఆఫ్ ది డే. సో అలా క్యారీ ఫార్వర్డ్ అవ్వద్దు. మీతో మీరు ఉండి ఒక యాక్టివిటీ చేస్తుంటే అది ఆపేసినప్పుడు అక్కడికక్కడ అయిపోవాలి. సో దట్స్ యువర్ హాబీ, హ్యాపీగా కదా. అలాంటివి ఏమైనా చేసుకుంటే బాగుంటుంది సార్. హాబీస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ పీస్. యూ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ విచ్ యూ లైక్. హాబీస్ కాంట్ బి ఫోర్స్. అండ్ కన్సిస్టెంట్ మీద చాలా మంచి పాయింట్స్ చెప్పారు, ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది. మీ ఎక్స్పీరియన్స్లో ఈ కేటగిరీస్లో కవర్ కాని స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. సో ఇట్స్ నాట్ రాంగ్ థింగ్, వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టు మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? రియలైజేషన్ ఈజ్ వన్ థింగ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ గో త్రూ. ఎవరైనా స్టూడెంట్స్కి ఇప్పుడు బిగినర్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఓవర్ ఎస్టిమేషన్ చేసుకోవడం, లేకుంటే అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం, ఈ రెండింటి వల్ల ఏంటంటే దే లూజ్ ట్రాక్. ఒకవేళ మీరు ఇప్పుడు చాలా మందికి బిజినెస్ చెప్పు ఉంటారు, మీ మాట వినకపోవచ్చు కొంతమంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది కేటగిరీస్ ఉంటారు అనమాట, హూ యాక్చువల్లీ డిస్ట్రాయ్ దెమ్సెల్వ్స్. అంటే మెల్లిగా, అంటే ఎక్స్పీరియన్స్లో నేను వెళ్ళి అన్ని చూస్తాను, అన్ని తప్పులు మీరు చేయాల్సిన అవసరం లేదు కదా. సో అన్ని తప్పులు మీరు చేయడం స్టార్ట్ చేస్తుంది ఏంటంటే మీ కన్సిస్టెన్సీ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దర్ ఇస్ నో షెడ్యూల్, అంటే ఒక రిపీటబుల్ థింగ్స్ కావు. కొన్ని కష్టంగా ముందు చేద్దాం అనుకుంటున్నారు, తర్వాత చేద్దాం అనుకుంటున్నారు, అంటే ప్రాపర్గా వెళ్ళదు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు లిజన్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు సంథింగ్. అంటే మరీ ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. గో స్పెండ్ 1 month టైం, దెన్ డిసైడ్. ఎందుకంటే మనం దిగక ముందే చాలా మంది ముందే డిసైడ్ అయిపోతారు అన్నమాట. నేను ఇట్లా నేను తోపు, నేను అట్లా చదివేస్తా, ఇట్లా చదివేస్తాను, నేను 2 గంటలు ఇచ్చేస్తాను. హౌ కెన్ యూ డోంట్ నో వర్డ్స్. కొంతమంది చెప్పిన స్టూడెంట్స్ స్టోరీస్ గుర్తొస్తున్నాయి, వాళ్ళు ప్రామిస్ ఏం చేశారు, తర్వాత ఏమైంది. నాట్ టు మెన్షన్ దెమ్, బట్ వాళ్ళు అదే అండి, అంటే ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇంతే. నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూఆర్ లిజనింగ్, సమ్మన్ ఈజ్ లిజనింగ్, బిగినర్స్ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకండి స్టార్టింగ్లో. అలా అని చెప్పి అండర్ కాన్ఫిడెంట్ కూడా ఉండకండి. జస్ట్ మెయింటైన్ కాన్ఫిడెన్స్ వేర్ నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు చెప్తున్నారు బాగా, వాళ్ళకి చెప్పేది ఏంటో వాళ్ళకి తెలుసు. సో చెప్పేది విందాం, హంబుల్గా వెళ్దాం, పార్టీ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. ప్రతిదానికి క్వశ్చన్ చేయకండి స్టార్టింగ్లో. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ క్వశ్చన్, ఎందుకు అలా, ఇలా ఎందుకు కాదు, నేను బీటెక్లో ఇట్లా చదివినా కదా, నేను డిగ్రీలో ఎలా చేసినా కదా, చిన్నప్పుడు నాకు ఇన్ని ప్రైజ్లు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రాదు ఇది. ఇట్లాంటి క్వశ్చనింగ్ ఫార్మాట్లో వెళ్తే అది కొంచెం యారగెన్సీ అంటారు. వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ 1-2 years ఇదిలో వేస్ట్ అయిపోతుంది. తిరిగి వీ హ్యావ్ టు కమ్ డౌన్. యారగెంట్గా ఏ ర్యాంకర్ యారగెంట్గా క్లియర్ చేయడు యూపీఎస్సీ యారగెన్సీని ఉంచినాకనే వాడు ర్యాంకర్ అవుతాడు. సో ఇట్స్ బెటర్ తెలివిగా ముందే కొంచెం యారగెన్స్ ఏమైనా ఉంటే తీసి పక్కకు పెట్టి హంబుల్ అవుదాం. దెన్ కన్సిస్టెన్సీ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. యాక్సెప్టెన్స్ అనేది అలవాటు అవుతుంది. యా, డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ అనేది తొందరగా రావాలి. సో కళ్ళు మూసుకొని నేను ఇంతే అని చెప్పి వెళ్తే కష్టం. బయట నడుస్తామో కానీ ప్రిపరేషన్ నడవదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు, స్టూడెంట్స్ చాలా హెల్ప్ అవుతాయి. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంకేదైనా మీకు వేరే టాపిక్ మీద సజెషన్స్ కావాలి అన్నా, ఇన్పుట్స్ కావాలి అన్నా, లెట్ us know in the comment section below.